టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న శైలేష్ కోలన్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సైంధవ్ మూవీ హాలీవుడ్ తరహా లాంటి యాక్షన్ మూవీ. ఈ తరహాలో వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సైంధవ్ సినిమా కూడా ఆ తరహా కథే. సైంధవ్లో శైలేష్ కోలను బెటర్ స్టోరీనే ఎంచుకున్నాడు. తండ్రి కూతురు ఎమోషన్, 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్, స్మగ్లింగ్ మాఫియాతో హీరో కనెక్షన్, ఇలా సెటప్ అంతా బాగానే కుదిరింది. కానీ హీరో పాత్రకు అవసరమైన బిల్డప్, ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం సరిగా జరగలేదు. దీనికి తోడు నవాజుద్దీన్ సిద్దికీ లాంటి విలక్షణ నటుడు ఉన్నా కూడా విలన్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. ఆ క్యారెక్టర్ని ఒక జోకర్ తరహాలో తీర్చిదిద్దడం వల్ల దాన్ని చూసినప్పుడల్లా కామెడీగా అనిపిస్తుంది తప్ప భయం, క్యూరియాసిటీ కలగవు. అదే సైంధవ్ సినిమాకు అతిపెద్ద సమస్యగా నిలిచింది. ఇప్పుడంతా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ట్రెండ్గా మారిన నేపథ్యంలో చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీనైతే క్రియేట్ చేశాడు. కానీ అందులో వావ్ అనిపించేలా చేయలేకపోయాడు. సైంధవ్ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాలంటే అది వెంకీ పర్ఫార్మెన్స్, ఆయన చేసిన యాక్షన్ విన్యాసాలే. పాత్రల పరిచయం, తండ్రి కూతుర్ల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సాగే తొలి అరగంట మాత్రం నెమ్మదిగా అనిపిస్తుంది. మొత్తానికి తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన బిల్డప్ అయితే మాత్రం అన్ని చోట్ల కుదరలేదు. 2 చోట్ల మాత్రం ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. వెంకీ తన పర్ఫార్మెన్స్తో ఆ సన్నివేశాలను గట్టిగా నిలబెట్టాడు. అయితే విలన్ పాత్రకు సరైన ఎలివేషన్ ఇచ్చి ఉంటే చివరికి సైంధవ్ మంచి స్థానంలో నిలబడేది. కానీ ఆ పాత్రను తేల్చిపడేయడం మాత్రం నిరాశ కలిగించింది. మొత్తానికి సినిమాని వెంకటేష్ కోసం చూడవచ్చు. థర్డ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 2.3 కోట్లు, సీడెడ్ 1.1 కోటి, యూఏ 80 లక్షలు, ఈస్ట్ 1.2 కోట్లు, వెస్ట్ 1.1 కోటి, గుంటూరు 1.1 కోటి, కృష్ణా 84 లక్షలు, నెల్లూరు 1.1 కోటి, ఏపీ తెలంగాణ టోటల్ 6.1 కోటి, ఓవర్సీస్ 1.2 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 7.2 కోట్లుగా నిలిచాయి.